హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం బీటెక్ డేటా స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్పబోతున్నాను. 5 యూనిట్స్ నుంచి షార్ట్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ క్వశ్చన్స్ కూడా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఒకవేళ మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్. List the advantages and disadvantages of linked list. ఇది ఒక షార్ట్ క్వశ్చన్. నెక్స్ట్, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో దీనికంటే ముందు మీరు ఏం చదవాలి అంటే వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్ అండ్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. ఆ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ లో మీకు లీనియర్ అండ్ నాన్ లీనియర్. లీనియర్ లో స్టాక్, క్యూ, అరే, లింక్ లిస్ట్ ఇలా. నాన్ లీనియర్ లో నాన్ లీనియర్ లో ట్రీస్ అండ్ గ్రాఫ్స్ ఉంటాయి కదా, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మీకు షార్ట్ క్వశ్చన్ అంటే మాక్సిమం 1 లేదా 2 మార్క్స్ కి అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్ లో డిఫైన్ స్టాక్, అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్. నెక్స్ట్ QEDT, DQ, సర్క్యులర్ క్యూ, డబుల్ లింక్ లిస్ట్ క్యూ అండ్ డబుల్ లింక్ లిస్ట్ నోడ్స్. సో ఇవి ఎన్ని ఉన్నాయని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి మనకు ఎలాగో లాంగ్ క్వశ్చన్స్ లో కవర్ అవుతాయి. ఎందుకంటే లాంగ్ క్వశ్చన్స్ స్టాక్ గురించి మనం చదివినప్పుడు ఆటోమేటిక్ గా స్టాక్ అప్లికేషన్స్ కూడా కవర్ అవుతుంది. అదేవిధంగా క్యూస్ లాంగ్ క్వశ్చన్ చదివినప్పుడు QEDT, DQ, సర్క్యులర్ క్యూ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. నెక్స్ట్ లింక్ లిస్ట్ గురించి చదివినప్పుడు డబుల్ లింక్ లిస్ట్, నోట్ ఫర్ లింక్ లిస్ట్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అంటే మీరు షార్ట్ క్వశ్చన్స్ లో మెయిన్ గా చదవాల్సింది ఓన్లీ 2 క్వశ్చన్స్. వన్ ఈజ్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ లింక్ లిస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. స్టాక్ అప్లికేషన్స్, క్యూస్ అప్లికేషన్స్ కూడా మీకు షార్ట్ క్వశ్చన్స్ కానీ 5 మార్క్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవి కూడా మీకు లాంగ్ క్వశ్చన్ లో కవర్ అవుతాయి కాబట్టి నేను షార్ట్ క్వశ్చన్ లో మెన్షన్ చేయలేదు. ఓకే, సో లాంగ్ క్వశ్చన్ విషయానికి వస్తే 9 లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. 9 ఉంటాయని కంగారు పడద్దు, అందులో నుంచి 5 చదవాలి. ఏమైతే చదవాలనేది నేను చెప్తాను. సో ఈ 3 అయితే కంపల్సరీ చదవాలి. ఫస్ట్ 3 ఏంటివి? సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్. సో ఈ 3 ఏంటి అంటే ఈ 3లో 1 క్వశ్చన్ కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఆపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ క్యూ ఆపరేషన్స్. ఓకే, సో క్యూలో మనకు సర్క్యులర్ క్యూ, డబుల్ ఎండెడ్ క్యూ అవి ఉంటాయి కదా, సో అది చదవాలి. నెక్స్ట్ క్యూ యూజింగ్ 2 స్టాక్స్. నెక్స్ట్ సర్క్యులర్ లింక్ లిస్ట్. సో ఇందులో నేను చెప్పేది ఏంటి అంటే ఈ 9 క్వశ్చన్స్ చదివితే వెరీ ఈజీ టు రైట్ ఆల్ క్వశ్చన్స్ విచ్ యూ గెట్ ఇన్ ఎగ్జామ్. అలా కాకుండా ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ చదువుకోండి కంపల్సరీ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? సింగిల్ లింక్ లిస్ట్, నెక్స్ట్ డబుల్ లింక్ లిస్ట్, నెక్స్ట్ సర్క్యులర్ లింక్ లిస్ట్. సో ఈ 3 క్వశ్చన్లు చదివితే కంపల్సరీగా ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది మీకు. ఎగ్జామ్ లో మీరు రాయాల్సింది ఫస్ట్ యూనిట్ నుంచి ఓన్లీ 1 క్వశ్చన్ కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే ఆ 1 క్వశ్చన్ కవర్ అయిపోతుంది మీకు. సో ఈ 3తో పాటు నువ్వు చదవాల్సింది ఏంటి అంటే సర్క్యులర్ క్యూ. వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటది? సర్క్యులర్ క్యూ. అండ్ ఇక్కడ సర్క్యులర్ లింక్ లిస్ట్ ఎలాగో వచ్చింది కాబట్టి సర్క్యులర్ క్యూ అండ్ స్టాక్ ప్రిమిటివ్ ఆపరేషన్స్ ఆర్ ఆపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ క్యూ కూడా చదివితే ఇంకా బెటర్. దట్స్ ఇట్. ఈ 5 క్వశ్చన్లు చదువుకుంటే యూ కెన్ ఆన్సర్ ఈజీలీ 1 క్వశ్చన్ అండ్ యూ విల్ గెట్ ఈజీలీ 10 మార్క్స్ లాంగ్ క్వశ్చన్. అండ్ షార్ట్ లో కూడా ఈజీగా ఒక 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో read these 5 questions. Explain operations in single linked list, double linked list, circular linked list and stack operation, circular queue operations. ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే you will get easily 12 marks. Okay, in data structures. ఇది ఫస్ట్ యూనిట్ లో చదవాల్సిన క్వశ్చన్స్. సో if we go to second unit is the easiest unit.
అండ్ తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో సెకండ్ యూనిట్ కి వచ్చే వరకు డిఫైన్ డిక్షనరీ డేటా స్ట్రక్చర్, నెక్స్ట్ హ్యాష్ టేబుల్, హ్యాష్ ఫంక్షన్, హ్యాష్ కొలిజన్. సో మీరు హ్యాషింగ్ కి సంబంధించిన లాంగ్ క్వశ్చన్ ఉంటుంది, ఆ లాంగ్ క్వశ్చన్స్ చదివితే ఈ షార్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయి అన్నమాట మీకు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ డిక్షనరీ ఆపరేషన్స్ అండ్ ఏడిటి. సో డిక్షనరీస్ గురించి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇఫ్ నాట్, సో ఇంకే క్వశ్చన్ ఉంటుంది, హ్యాష్ టేబుల్ గురించి ఉంటుంది, హ్యాష్ ఫంక్షన్ ఉంటుంది, హ్యాష్ కొలిజన్ టెక్నిక్స్ గురించి ఉంటుంది. దాట్స్ ఇట్. సో ఓన్లీ 4 క్వశ్చన్స్. ఇంకా గట్టిగా మాట్లాడితే ఓన్లీ 2 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ చదివితే మీరు సెకండ్ యూనిట్ లో ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు ఈజీగా. ఓకే, సెకండ్ యూనిట్ వెరీ ఈజీ, స్కోర్ చేయొచ్చు. ఓన్లీ 2 క్వశ్చన్స్ చదివితే యూ విల్ గెట్ అట్లీస్ట్ 10 మార్క్స్. ఓకే, సో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో 10 మార్క్స్ ఫర్ 5 క్వశ్చన్స్ అండ్ సెకండ్ యూనిట్ లో 10 మార్క్స్ ఫర్ ఓన్లీ 2 క్వశ్చన్స్. మీ అదృష్టం బాగుంటే షార్ట్ క్వశ్చన్స్ కూడా కలుస్తాయి అందులో, ఇంకా ఎక్స్ట్రా కూడా చేసే మీన్స్ ఇఫ్ యూ రీడ్ 7 questions you are able to pass easily in data structures. 26 marks ki pass kabatti. Okay, next if you go to third unit, so third unit lo chelte first we will discuss about long questions, short questions. After that we come to short questions. So long questions lo define red block tree. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రెడ్ బ్లాక్ ట్రీ. ఇది ఉంది కదా, ఈ క్వశ్చన్ మీకు షార్ట్ క్వశ్చన్ 1 లేదా 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా సేమ్ క్వశ్చన్ మీకు 5 మార్క్స్ కూడా వస్తుండొచ్చు. సో అంటే సగం క్వశ్చన్ వేరే క్వశ్చన్ అడిగి సగం క్వశ్చన్ రెడ్ బ్లాక్ ట్రీ గురించి అడుగుతుండొచ్చు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్ కి వెళ్దాం, ఎందుకంటే మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా మనకు లాంగ్ క్వశ్చన్స్ లో కవర్ అవుతాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ డైరెక్ట్లీ లాంగ్ క్వశ్చన్స్. సో లాంగ్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ సి ప్రోగ్రామ్ టు సర్చ్ అండ్ ఎలిమెంట్ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ. సో థర్డ్ యూనిట్ లో మీకు ఉన్నాయి 3 క్వశ్చన్లు ఉంటాయి. అదేంటి, బైనరీ సెర్చ్ ట్రీ గురించి ఒకటి ఉంటుంది క్వశ్చన్, ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్స్ కావచ్చు, లేదా ట్రావెర్సల్ టెక్నిక్స్ ఉంటాయి కదా, ఆ ట్రావెర్సల్ టెక్నిక్స్ కావచ్చు ఉంటాయి. సో లాంగ్ క్వశ్చన్ వచ్చే వరకు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఏవిఎల్ ట్రీ. కన్ఫర్మ్, ఇది రాసి పెట్టుకోండి. ఏవిఎల్ ట్రీ కంపల్సరీ వస్తుంది, స్ప్లే ట్రీ కంపల్సరీ వస్తుంది. సో ఇందులో ఓన్లీ 3 క్వశ్చన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి బైనరీ సెర్చ్ ఆపరేషన్స్, ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్స్, లేదా బైనరీ సెర్చ్ ట్రీ ట్రావెర్సల్స్. ఓకే, సో ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఏవిఎల్ ట్రీ లేదా స్ప్లే ట్రీ. ఓకే, స్ప్లే ట్రీ అంతే 4 క్వశ్చన్లు. సో ఒకవేళ ఈ 4 క్వశ్చన్లలో ఏదైనా మిస్ అయితే రెడ్ బ్లాక్ ట్రీ వస్తుంది. ఓకే, సో రెడ్ బ్లాక్ ట్రీ నేను ఆల్రెడీ షార్ట్ క్వశ్చన్స్ లో చెప్పాను కదా, ప్రాపర్టీస్ ఆఫ్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా వస్తుండొచ్చు. దట్స్ ఇట్. ఈ 5 క్వశ్చన్లు చదువుకుంటే యూ విల్ గెట్ ఈజీలీ 10 to 12 క్వశ్చన్స్. సో ఫస్ట్ యూనిట్ లో 5 క్వశ్చన్స్, సెకండ్ యూనిట్ లో ఓన్లీ 2 క్వశ్చన్స్, ఎక్కువ చదవాలనుకుంటే 4 క్వశ్చన్స్, 9 క్వశ్చన్స్. ఈ యూనిట్ లో 5 క్వశ్చన్స్. టోటల్ ఈ 14 క్వశ్చన్స్ చదివితే యూ విల్ గెట్ ఈజీలీ 30 మార్క్స్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. సో ఇది థర్డ్ యూనిట్ లో. నెక్స్ట్ 4th యూనిట్ కి వచ్చే వరకు 4th యూనిట్ లో మనకు మెయిన్ గా ఏముంటుంది అంటే గ్రాఫ్ ఉంటుంది. ఓకే, సో గ్రాఫ్ లో అండ్ సార్టింగ్ మెథడ్స్ కూడా ఉంటాయి. గ్రాఫ్ లో కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి, డిఎఫ్ఎస్ ఆర్ బిఎఫ్ఎస్. ఏంటిది, డిఎఫ్ఎస్ క్వశ్చన్ వస్తుంది లేదా బిఎఫ్ఎస్ క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ ఒక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మెర్జ్ సార్ట్ కానీ హీప్ సార్ట్ కానీ, మెర్జ్ సార్ట్, నెక్స్ట్ వచ్చేసి హీప్ సార్ట్. ఓకే, సో దట్స్ ఇట్. ఈ 4 క్వశ్చన్లు చదివితే మీకు సరిపోతుంది ఈ చాప్టర్ లో. ఓకే, 4th యూనిట్ లో ఓన్లీ 4 క్వశ్చన్స్. సో ఇందాక 14 క్వశ్చన్లు, ఈ 18 క్వశ్చన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి
ఫిఫ్త్ యూనిట్ లో మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఫిఫ్త్ యూనిట్ లో ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బోయే-మోరే ఆల్గారిథం. ఓకే, బోయే-మోరే ఆల్గారిథం. నెక్స్ట్ వచ్చేసి బ్రూట్ ఫోర్స్ ఆల్గారిథం. ఓకే, బోయే-మోరే ఆల్గారిథం, బ్రూట్ ఫోర్స్ ఆల్గారిథం. సో అంతే, ఇంకా వేరేది ఏమీ ఉండదు. ప్యాటర్న్ మ్యాచింగ్ లో ఈ 2 ఆల్గారిథమ్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు బోయే-మోరే ఆల్గారిథం కానీ బ్రూట్ ఫోర్స్ ఆల్గారిథం కానీ కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంతవరకు చదువుకోండి, డిఎస్ లో కంపల్సరీ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో ఇంకా ఈ సబ్జెక్ట్ లో అయినా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ లో పెట్టండి. ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. SV Tech Knowledge.